హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, పిల్లల్ని కంటే సరిపోతుందా. సో యాక్చువల్గా మనము ఒకవైపు టోటల్ ఫెర్టిలిటీ రేట్ భారతదేశంలో తగ్గిపోతుంది అని అనుకుంటూనే అదర్ సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఎక్కువగా పిల్లలలో పోషకాహార లోపం అనేది కనిపిస్తుంది. మాల్ న్యూట్రిషన్ కావచ్చు, స్టంటింగ్, గ్రోత్ తగ్గిపోవడము అంటే వేస్టింగ్ లాంటివి మనము అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ కంటెక్స్లో మనకి ఇది గవర్నమెంట్ పాలసీస్లోను డెమోగ్రఫీ టాపిక్లోను సో ఇట్లాగా మనకి ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ వన్ చూడండి, ఎట్టకేలకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించి ఇక్కడ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో మనకి అసలు ఫారెక్స్లో ఏమేమి ఉంటాయి అండ్ ఇప్పుడు గ్రోత్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేద్దాము. అలానే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష. యాక్చువల్గా మానిటరీ పాలసీ ఏదైతే ద్రవ్య విధాన పాలసీ కమిటీ ఉందో సో దానికి సంబంధించి మనము రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమేమి జరిగినాయి అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. అండ్ పిఎం కిసాన్ కింద రైతులకు 20,657 కోట్లు సో కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేసింది అని తెలియజేయడం జరిగింది. ఈ పిఎం కిసాన్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది మనం చూద్దామండి. ఇది మనకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇంపార్టెంట్. అలానే చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారము. సో మనకి ఇది పర్సన్ న్యూస్లో మనకి అవార్డ్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పిల్లల్ని కంటే సరిపోతుందా. సో యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా దేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాని కంట్రోల్ చేయడానికి వివిధ రకాల మెజర్స్ని తీసుకున్నాయండి. అయితే ఇప్పుడు మనము ఒక రివర్స్ ట్రెండ్ని అబ్జర్వ్ చేయవచ్చు. చాలా దేశాలు ఏమంటున్నాయి, జనాభాని డెవలప్ చేయండి, ఎక్కువ పిల్లల్ని కనండి. ఎక్కువ అంటే ఇప్పటివరకు 2 లేదా 1 లేదా 2 అనే ఒక పాలసీ నుంచి 3 లేదా 4 పిల్లల్ని కనండి అని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. ఎందుకు ఈ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపులే చూడండి, చైనా, జపాన్ లాంటి దేశాలు ఇప్పుడు వాళ్ళ పౌరులకి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. మీరు ఖచ్చితంగా 3 పిల్లల్ని కనాలి లేదా 4 పిల్లల్ని కనాలి అని. ఇదివరకు ఏం పెట్టేవారు, ఒక పిల్లవాడు లేదా ఒక పిల్లే ఉండాలి అని రెస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి. అలానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండ్ దక్షిణాది రాష్ట్రాలు ఏమి స్టేట్మెంట్స్ ఇస్తున్నాయండి, ఎక్కువ మంది జనాభాని లైక్ 3 పిల్లల్ని కనండి అని స్టేట్మెంట్ ఇస్తున్నాయి. ఎందుకు ఈ రివర్స్ ట్రెండ్ ఎందుకు మనం అబ్జర్వ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఒక టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి మనకి. దానినే మనము జీరియాట్రిక్ బర్డెన్ అని పిలుస్తాం. అంటే వృద్ధాప్యంలో అంటే ఒక దేశంలో వృద్ధాప్య జనాభా పెరుగుతూ ఉంటే దాని వలన ఆ దేశంలోని ఆర్థిక వ్యవస్థ మీద ఎక్కువ బర్డెన్ ఏర్పడుతూ ఉంటుంది. ఒకవైపు జనాభా పెరుగుతూ ఉంటుంది, వృద్ధాప్య జనాభా, పనిచేసే యువకుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివలన ఏం జరుగుతుంది, బోత్ సైడ్స్ రిపర్కషన్స్ ఏర్పడతాయి. ఇటు వృద్ధాప్య జనాభాకి కావలసిన అవసరాలు చూసుకోవాలి, లైక్ పెన్షన్స్ అందించడము, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడము, జీరియాట్రిక్ కేర్కి సంబంధించినవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్ అదర్ సైడ్ ఏం జరుగుతుందండి, వర్కింగ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గిపోతూ ఉండడం వలన ఎకానమీకి ఇన్కమ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. సో డబుల్ బర్డెన్ అనేది అవుతుంది. మనం ఒకవైపు ఈ వృద్ధులకి ఆసరా అందించడానికి రకరకాల స్కీమ్స్, పెన్షన్స్ అందించాలి. అండ్ ఇటువైపు యువకులు తగ్గిపోతూ ఉండడం వలన మనకి ఇన్కమ్ జనరేషన్ అంటే ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు చైనా, జపాన్ దేశాలు మనము అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ దక్షిణాది రాష్ట్రాలు లైక్ ఆంధ్రప్రదేశ్ దానిని ఎదుర్కోవడం కోసము లేదా దానిని తప్పించుకోవడం కోసము ఇటీవల ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని పిలుపునివ్వడం జరుగుతుందండి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా పిల్లల్ని కనమని స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందా, అండ్ దీనికి సంబంధించిన మనకి మౌలిక సదుపాయాలు అనేవి సరిగా ఉన్నాయా, లైక్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, భారతదేశంలో పోషకాహార లోపంతో దేశవ్యాప్తంగా ఏటా 17 లక్షల మంది మరణిస్తూ ఉన్నారండి. అలానే బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వలన
భారతదేశంలోని 5 ఏళ్లలోపు చిన్నారులలో 35% పైగా గిడసబారిపోయారు. అంటే స్టంటింగ్, వేస్టింగ్ అని పిలుస్తామండి. అంటే వెయిట్కి తగ్గ హైట్ లేకపోవడము, ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడము దానిని మనము చెప్పవచ్చు. అలానే 15 to 59 ఏజ్ గ్రూప్లోని మహిళలలో 57%, పురుషులలో 25% రక్తహీనతతో బాధపడుతున్నారండి. అంటే ఎనీమిక్ పేషెంట్స్ ఎక్కువ మంది మనకి చూడవచ్చు. అలానే ప్రసూతి మరణాలు, భ్రూణ హత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనకి దేశ జనాభాలో ప్రస్తుతం సగానికి పైగా యువతే ఉన్నారు. వాళ్ళు నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో ఇలాంటి సమస్యలు అన్నీ మనము ముందు పరిష్కరించుకుని తర్వాత జనాభా వృద్ధి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభుత్వాలు ముందు మానవ అభివృద్ధి మీద దృష్టి పెడితే మనకి ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎట్టకేలకు పెరిగిన ఫారెక్స్ నిల్వలు. సో మళ్ళీ మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి పెరగడం జరిగింది. దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేశారండి. అసలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఫారిన్ కరెన్సీలో ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంకు, కేంద్ర బ్యాంకు హెల్డ్ చేసే రిజర్వ్స్ అండి. ఇందులో మనకి 4 కాంపోనెంట్స్ ముఖ్యంగా ఉంటాయి. ఒకటి ఫారిన్ కరెన్సీ అసెట్స్, దీనిని విదేశీ కరెన్సీ ఆస్తులు అని పిలుస్తాము. మనకి ముఖ్యంగా యుఎస్ డాలర్లో కావచ్చు, యూరోస్లో కావచ్చు, పౌండ్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఉండే మనకి ఈ విదేశీ ఆస్తులు, కరెన్సీ ఆస్తులు ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్. అండ్ గోల్డ్ రిజర్వ్స్ కూడా మనము ఈ ఫారెక్స్ రిజర్వ్స్లో చూపిస్తాము. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, మనకి ఐఎంఎఫ్తో ఉండే రిజర్వ్ కరెన్సీ ఏదైతే ఉందో దానిని మనము స్పెషల్ డ్రాయింగ్ రైట్స్గా చెప్తాము. అండ్ రిజర్వ్ ట్రంచ్ ఇన్ ఐఎంఎఫ్ అనేది ఇట్ ఈజ్ లైక్ ఎన్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇందులో మనకి ఒక కంట్రీ యొక్క కోటాలోంచి కొంత భాగం ఈ ఆర్టీపీ కింద సేవ్ చేసి ఉంచుతారు. ఇక్కడ గణాంకాలని మనం పరిశీలిస్తే లాస్ట్ వీక్ ముగిసే నాటికి మనకి $1.51 బిలియన్ పెరిగి ఇండియా యొక్క ఫారిన్ రిజర్వ్స్ అనేవి మనకి ఫారెక్స్ రిజర్వ్స్ $658.091 బిలియన్ చేరుకుందండి. అంటే సుమారు 55.27 లక్షల కోట్లకు చేరింది అని ఆర్బీఐ తెలియజేసింది. యాక్చువల్గా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి కస్టోడియన్గా రిజర్వ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తుంది. సో కాంపోనెంట్స్ వైజ్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విదేశీ కరెన్సీ ఆస్తులు ప్రస్తుతం $568.852 బిలియన్ నమోదయ్యాయండి. అలానే పసిడి నిల్వలు $66.979 బిలియన్ ఉన్నాయి. అలానే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి $22 మిలియన్ పెరిగి $18 బిలియన్ చేరగా మనకి దేశ నిల్వల స్థానం అంటే రిజర్వ్ ట్రాంచ్ అనేది $22 మిలియన్ అధికమై $4.254 బిలియన్ నమోదైంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫారెక్స్ రిజర్వ్స్లో హైయెస్ట్ షేర్ వచ్చి మనకి ఫారిన్ కరెన్సీ అసెట్స్లో ఉంటుంది, విదేశీ కరెన్సీ అసెట్స్లో ఉంటుంది. అలానే ఫాలోడ్ బై గోల్డ్ రిజర్వ్స్. అంటే ఇలా వెళ్ళే కొలది మనకి ఫారెక్స్ రిజర్వ్స్ షేర్ అనేది తగ్గుతుంది. హైయెస్ట్ షేర్ ఫస్ట్ ప్లేస్లో ఎఫ్సిఏలు ఉంటాయి, సెకండ్ ప్లేస్లో గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి, థర్డ్ ప్లేస్లో ఎస్డిఆర్ ఉంటుంది, ఫోర్త్ ప్లేస్లో ఆర్టీపీ ఉంటుంది. సో ఇలాగ మనకి ఈ ఆర్డర్ కూడా మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్కి వాటి యొక్క ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఇందులో ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా రెపో రేట్ మీద, గ్రోత్ రేట్ మీద అండ్ ద్రవ్యోల్బణ అంచనా అంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి అండ్ నగదు నిల్వల నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో గురించి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి మనము ఈ మీటింగ్లో చూడవచ్చండి. ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెపో రేట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ 6.5% దగ్గరే ఉంచడం జరిగిందండి. అలానే సిఆర్ఆర్లో మాత్రం కొంత తగ్గించడం జరిగింది. సిఆర్ఆర్లో మనకి 0.5% కోత విధించడం జరిగింది. దీని కారణంగా మనకి సిఆర్ఆర్లో కోత విధించడం వలన ఆర్థిక వ్యవస్థలోకి 1.16 lakh crores అనేవి పంప్ అవుతాయి, మార్కెట్లోకి లిక్విడిటీ అనేది పెరుగుతుంది అనేది ఒక అంచనా. ఇక్కడ సిఆర్ఆర్ని తగ్గిస్తే లిక్విడిటీ ఎలా పెరుగుతుంది అనేది చూద్దామండి.
అసలు సిఆర్ఆర్ అంటే ఏంటి? క్యాష్ రిజర్వ్ రేషియో అనేది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతి ఒక బ్యాంకు కొంత అమౌంట్ని అక్కడ ఫిక్స్డ్గా ఉంచాలి. సో దాని మీద ఏ విధమైన ఇంట్రెస్ట్ లభించదు. అయితే అలా ఉంచడం వలన ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అది ఒక షాక్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ దగ్గర 100 crores డిపాజిట్ ఉంటే మనకి సిఆర్ఆర్ వచ్చి 4%. సో 4% అయితే ఎంత అవుతుందండి? 4% అంటే 4 కోట్లు మనము ఈ ఆర్బీఐ దగ్గర సిఆర్ఆర్ రూపంలో పెట్టాల్సి వస్తుంది. అంటే బ్యాంక్స్ దగ్గర ఎంత మిగులుతుంది? 96 crores మాత్రమే ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత మనకి రుణాలకి ఇవ్వగలుగుతారు? కేవలం 96 crores మాత్రమే ఇవ్వగలుగుతారు. ఒకవేళ సిఆర్ఆర్ని పెంచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ని 10% చేశారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్కి ఎంత ఇవ్వాలి? బ్యాంక్స్ 10 crores ఇవ్వాలి. మరి రుణాలకి ఇవ్వడానికి ఎంత ఉంటుంది? కేవలం 90 crores మాత్రమే ఉంటుంది. అంటే సిఆర్ఆర్ని పెంచితే మార్కెట్లోకి రుణాల ద్వారా వచ్చే లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10% చేసేసాం అనుకోండి, 90 crores వెళ్తుంది. అదే 4% ఉంది, 96 crores వెళ్తుంది. లేదు, దానిని 2%కే తగ్గించేశారు, 98 crores బ్యాంకుల దగ్గర రుణాలకు వెళ్ళే అవకాశం ఉంది. 2 crores మాత్రమే ఆర్బీఐ దగ్గర పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాగా సిఆర్ఆర్ని పెంచడము లేదా తగ్గించడం ద్వారా మనము లిక్విడిటీని అడ్జస్ట్ చేయగలుగుతాం మార్కెట్లోకి. సో దీని ద్వారా మనము మార్కెట్లోని మనీని మనము లిక్విడిటీని అడ్జస్ట్ చేయడం ద్వారా టార్గెటింగ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయగలుగుతామండి. అంటే పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సిఆర్ఆర్ని పెంచితే ఏమవుతుంది? లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. సిఆర్ఆర్ని తగ్గిస్తే లిక్విడిటీ అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా మనము ఇన్ఫ్లేషన్ని మనము అడ్జస్ట్ చేయగలుగుతాం. అండ్ అగైన్ మనము రెపో అండ్ రివర్స్ రెపో కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, రెపో రేట్ అనేది బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తాకట్టు పెట్టి అమౌంట్ని తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించడానికి కట్టే వడ్డీ రేట్ని మనము రెపో రేట్ అని పిలుస్తామండి. సో రివర్స్ రెపో రేట్ అంటే ఏంటండి? ఆర్బీఐ తన దగ్గర ఉండే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంకులకి ఇచ్చి మనీని తీసుకోవడానికి ఇచ్చే వడ్డీ రేటుని మనము రివర్స్ రెపో రేట్ అని పిలుస్తాం. సో ఈ రెండింటిని పెంచడము తగ్గించడము ద్వారా అగైన్ మార్కెట్లోకి మనము లిక్విడిటీని అంటే ద్రవ్య సరఫరాని నియంత్రించవచ్చు. ఇప్పుడు చూడండి, రెపో రేటు మనము తగ్గిస్తే ఏం జరుగుతుంది? రెపో రేట్ని తగ్గించడం వలన కమర్షియల్ బ్యాంక్స్ ఎక్కువ మొత్తంలో రుణాలను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. దానివల్ల ఏం జరుగుతుందండి? మోర్ క్యాష్ అనేది బ్యాంక్స్ దగ్గర ఉంటుంది. దాన్ని బారోవర్స్కి ఇవ్వడం వలన లిక్విడిటీ అనేది పెరుగుతుంది. అదే రెపో రేట్ని మనం పెంచితే ఏం జరుగుతుంది? వడ్డీ రేట్లు పెరగడం వలన కమర్షియల్ బ్యాంక్స్ ఈ అమౌంట్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించవు. దాని కారణంగా బారోవర్స్ దగ్గరికి అమౌంట్ తక్కువ ఉంటుంది అండ్ మార్కెట్లో లిక్విడిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇలాగ రెపో రేట్ని రివర్స్ రెపో రేట్ని కూడా ఉపయోగించి మనము మార్కెట్లోనికి లిక్విడిటీ అంటే ద్రవ్య సరఫరాని అడ్జస్ట్ చేయగలుగుతామండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ టూల్స్ని, ముఖ్యంగా రెపో రేట్ని, క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ని ఇట్లాంటి వాటిని ఉపయోగించి మనకి ద్రవ్య సరఫరాని నియంత్రిస్తూ ఉంటుందండి. అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మీటింగ్లో వృద్ధి మరియు ద్రవ్యోల్బణ అంచనాల్లో కూడా మార్పులు చేయడం చూడవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.2% కాగా తాజాగా దానిని 6.6%కి సవరించడం జరిగిందండి. అలానే ద్రవ్యోల్బణ అంచనాలని 4.5% నుంచి 4.8%కి పెంచడం జరిగింది. సో ఈ విధంగా ముందు వేసిన ఎస్టిమేట్ కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ వృద్ధి మరియు ద్రవ్యోల్బణ అంచనాలని సవరించడం జరిగింది. అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనము డాలర్కి దూరంగా వెళ్ళము అని శక్తికాంత్ దాస్ గారు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం జరిగింది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి. అంటే మనము ఈ ఫారిన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్కి డాలర్నే ఉపయోగిస్తున్నాము, మేము ఇంకా బ్రిక్స్ కరెన్సీ మీద ఏ విధమైన నిర్ణయము తీసుకోలేదు అని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం జరిగిందండి. సో ప్రస్తుతానికైతే ఈ డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ లేదు అని ఆయన స్పష్టం చేశారు. అండ్ ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందండి? ఫిక్స్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ద ఆర్బీఐకి సంబంధించిన బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి ఇది ఫిక్స్ చేస్తుంది. లైక్ రెపో రేట్ కావచ్చు, సిఆర్ఆర్ కావచ్చు, ఎస్ఎల్ఆర్ కావచ్చు, ఇట్లాంటి వాటిని మనకి ఈ ఆర్బీఐ అనేది పెంచడము తగ్గించడము చేస్తుంది. అట్లానే ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారండి.
సో ఇందులో ముగ్గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన సభ్యులు అయితే ముగ్గురిని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసే మెంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు 4 ఇయర్స్కి సంబంధించి టైం పీరియడ్కి వీళ్ళు అపాయింట్ చేయబడతారు. అండ్ ఇలాగ అపాయింట్ చేయబడిన వ్యక్తులకి మళ్ళీ రీఅపాయింటెడ్ అనేది ఉండదు. రీఅపాయింట్మెంట్ అంటే తిరిగి మళ్ళీ నియమించడానికి అవకాశం ఉండదు వాళ్ళని. అలానే దీనికి సంబంధించి క్వారం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 6గురిలో 4 ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. దాంట్లో గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ కానీ లేదా అతని ప్లేస్లో డిప్యూటీ గవర్నర్ కానీ ఇద్దరిలో ఎవరైనా ఖచ్చితంగా ఉండాలండి. సో అప్పుడు మాత్రమే ఆ క్వారం అనేది ఎలిజిబుల్ అవుతుంది. అట్లానే ఎంపీసీ డెసిషన్స్ అనేవి మనకి మెజారిటీ ఓట్ని ఆధారంగా బేస్ చేసుకుని ఉంటాయి. ఇన్ కేస్ టై అయితే ఆర్బీఐ గవర్నర్కి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. అంటే అతను ఆ టై బ్రేక్, సో రెండవసారి అతనికి ఓటు వేసే అవకాశం ఈ క్యాస్టింగ్ ఓటు ద్వారా కల్పించబడుతుంది. అండ్ ఆ ఎంపీసీ కమిటీ యొక్క డెసిషన్స్ అనేవి ఆర్బీఐ మీద బైండింగ్ అయి ఉంటాయి. అంటే ఆ కమిటీలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ఆర్బీఐ ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్బీఐ యొక్క మేజర్ డ్యూటీ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అండి. సో సిపిఐ బేస్ మీద మనము అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది టాలరబుల్ బ్యాండ్ లిమిట్లో ఉండాలి. అంటే 4% +or-2, అంటే 4% +or-2, 2 to 6% మధ్యలో ఈ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయగలగాలి. దీనినే మనము ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని పిలుస్తామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పిఎం కిసాన్ కింద రైతులకు 20,650 కోట్లు విడుదల చేయడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గణాంకాలని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం 18వ వాయిదా కింద 9.58 కోట్ల మంది రైతులకి సుమారు 20,650 కోట్ల రూపాయలని అందించడం జరిగిందండి ఈ పిఎం కిసాన్ పథకం కోసం. సో యాక్చువల్గా ఈ పిఎం కిసాన్ పథకం అనేది 2019 ఫిబ్రవరిలో పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ఏటా 6,000 రూపాయలు 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. సో డీబీటీ స్కీమ్ పథకంలో భాగంగా దీంట్లో 3 సమాన వాయిదాలలో మనకి 6,000 రూపాయలు అంటే విడతకి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతులకి చెల్లిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 18 వాయిదాల్లో మొత్తం కలిపి ఇప్పటి వరకు 3.46 లక్షల కోట్లని రైతులకి పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగిందండి. ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఆఫర్స్ 6,000 యాన్యువల్లీ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్. 3 విడతలుగా మనకి సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారండి. ముఖ్యంగా రైతులకి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదండి. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి కొంత అమౌంట్ని కలిపి ఎక్కువ మొత్తంలో రైతులకు అందిస్తున్నాయి. బట్ అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లోకి రాదు. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. సో చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు అయిన మిచెల్ బచులెట్ అనే ఆవిడకి ఈ ఏడాది ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేశారండి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో మహిళా విభాగ వ్యవస్థాపక డైరెక్టర్గా, మానవ హక్కుల విభాగానికి హై కమిషనర్గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత బలహీన వర్గాల కోసం ఆవిడ తన గొంతుని బలంగా వినిపించారు. సో ఈ విధంగా ఆవిడ ప్రపంచవ్యాప్తంగా చేసిన కృషికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేయడం జరిగిందండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను గణనీయంగా పెంచుకోనున్న ఇరాన్. సో ఇరాన్ తన న్యూక్లియర్ వెపన్స్ తయారీ కోసం యురేనియం నిల్వలను అంటే ఎన్రిచ్డ్ యురేనియంని ఇంక్రీజ్ చేసుకుంటుంది అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఆరోపించడం జరుగుతుందండి. సో అసలు ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ఆర్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి యురేనియం 235 అంటే న్యాచురల్ యురేనియంలో యురేనియం 235 అనేది తక్కువగా ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యురేనియం 235 ఆటమ్స్ని మనము పెంచడాన్నే ఎన్రిచ్మెంట్ అంటారు. అయితే ఈ ఎన్రిచ్మెంట్ ఎలా జరుగుతుంది?
బై రిమూవింగ్ uranium-238 మనము uranium-235 ఆటమ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుతారండి. సో ఇలా ఎన్రిచ్మెంట్ చేసిన ఫ్యూయల్ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ని బట్టి ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, న్యాచురల్ యురేనియం అనేది 0.7% uranium-235ని కలిగి ఉంటుంది. దానిని మనము లో ఎన్రిచ్మెంట్ చేస్తే అంటే సుమారు 5%కి మనము ఎన్రిచ్ చేయగలిగితే దానిని మనము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉపయోగించుకోవచ్చు. అంటే మనము ఏదైతే అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ఆ అణు విద్యుత్ కేంద్రాలలో మనము కేవలం 5% ఎన్రిచ్డ్ యురేనియంని యూజ్ చేస్తే మనకి అక్కడ ఫ్యూయల్ ఉపయోగపడుతుంది. అయితే హై ఎన్రిచ్డ్ ఫ్యూయల్ ఎప్పుడు అవసరం అవుతుంది? మనకి రీసెర్చ్ పర్పస్ ఏదైతే న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ ఉంటాయో వాటిలో మనకి 20% uranium-235 ఉండే హై ఎన్రిచ్డ్ ఫ్యూయల్ అవసరమవుతుంది. అయితే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వెపన్ గ్రేడ్ కోసం మనము 90% ఎన్రిచ్మెంట్ అనేది అవసరం అండి. సో బాంబుల తయారీకి, న్యూక్లియర్ వెపన్స్ తయారీకి మనకి 90% ఎన్రిచ్మెంట్ ఫ్యూయల్ అనేది అవసరం అవుతుంది. బట్ 20% నుంచి 90% ఎన్రిచ్మెంట్ అనేది చాలా తక్కువ ప్రాసెస్లో అయిపోతుంది. కాబట్టి మనము ఈ ఎన్రిచ్మెంట్ని ఆపగలిగితేనే ఈ వెపనైజేషన్ అనేది తగ్గించగలుగుతాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డీప్ టెక్తో దూసుకెళదాం. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డీప్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఏపీని నాలెడ్జ్ హబ్గా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రకటించారు. అలానే 2047 నాటికి వృద్ధి రేటు 15% వరకు ఉండాలని ఆయన ప్రకటించడం జరిగిందండి. డీప్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఆ సాంకేతికత ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి వైపు మనము సాగించవచ్చు అని ప్రకటించడం జరిగింది. సో అసలు ఈ డీప్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే డీప్ టెక్ లేదా డీప్ టెక్నాలజీ అనేది కొన్ని రకాల గణనీయమైన శాస్త్రీయ లేదా ఇంజనీరింగ్ ఆవిష్కరణల ఆధారంగా అధునాతన సాంకేతికతలను సూచిస్తుంది. అంటే ఇది ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఉపయోగించుకుని డెవలప్ అయ్యే ఒక న్యూ ఏజ్ టెక్నాలజీగా మనము దీనిని అభివర్ణించవచ్చండి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, బ్లాక్ చైన్, బయోటెక్నాలజీ, రోబోటిక్స్, డ్రోన్స్, ఫోటోనిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఫీల్డ్లలో మనము పరిశోధనల నుంచి దానిని మార్కెట్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం ద్వారా మనము ఈ డెవలప్మెంట్ వైపు సాధించవచ్చు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. భారతదేశ వ్యాప్తంగా ఈ డీప్ టెక్నాలజీలో ఈ స్టార్టప్స్ని మనం అబ్జర్వ్ చేస్తే అంటే అంకుర పరిశ్రమల్ని అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఎక్కువ స్టార్టప్స్ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూడొచ్చండి. సుమారు 1900 కంటే ఎక్కువ ఈ స్టార్టప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాయి. అలానే బిగ్ డేటా అనలిటిక్స్లో కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, ఏఆర్ అండ్ విఆర్, Web3, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, డ్రోన్స్, లైఫ్ సైన్సెస్ ఇలాగా వివిధ రకాల రంగాలలో భారతదేశంలో మనకి అనేక రకాల అంకుర సంస్థలు వీటి మీద మార్కెట్ ఓరియంటెడ్ అప్లికేషన్స్ మీద కృషి చేస్తున్నాయండి. సో వన్స్ ఇది మనకి ఈ యాప్ ఓరియంటెడ్, అప్లికేషన్ ఓరియంటెడ్గా మనం తీసుకురాగలిగితే దీని ద్వారా మనకి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీదకి వచ్చేస్తాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యాదాద్రి విద్యుత్ కేంద్రం ప్రారంభం నేడు. సో 2వ యూనిట్ను జాతికి అంకితం చేయనున్న సీఎం. సో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలకి కీలకంగా ఉన్న యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శనివారం జాతికి అంకితం చేయనున్నారండి. ముఖ్యంగా ఇది ఒక్కొక్కటి 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం 5 యూనిట్లని ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ కెపాసిటీ ఎంతండి? 4000 మెగావాట్లు. సో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి. ఇవన్నీ బొగ్గు ఆధారిత యూనిట్లు, థర్మల్ యూనిట్స్ ఇవన్నీ. సో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఒక్కో దాని సామర్థ్యము 800 మెగావాట్లు అండ్ మొత్తం సేకరించిన భూమి 4276 ఎకరాలు. మొత్తం అంచనా వ్యయం 30,000 కోట్లు. అలానే ఒక్కొక్క మెగావాట్కి ఇక్కడ 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. అండ్ పనుల శంకుస్థాపన 2015లో మొదలైంది. పనులు 2017లో ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ 2వ యూనిట్ కమర్షియల్ ఆపరేషన్కి సిద్ధమైందండి. సో మొత్తం 5 యూనిట్లలో 1-2 మనకి పైలట్ బేసిస్ మీద రన్ అవుతున్నాయి. బట్ కమర్షియల్ బేస్గా మనకి 2వ యూనిట్ని సిద్ధం చేయడం జరిగింది. ఈ 2వ యూనిట్నే జాతికి అంకితం చేయడానికి సీఎం గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్. ముఖ్యంగా
పర్సన్ ఇన్ న్యూస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ 2024 డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయనతో పాటు శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్లకు ఉప ముఖ్యమంత్రుల హోదా కూడా కల్పించడం జరిగిందండి. సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడ ఫడ్నవీస్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్రా వెంకటేశం 2024 డిసెంబర్ 5న బాధ్యతలను స్వీకరించడం జరిగిందండి. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. అండ్ సమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క మొత్తం విదేశీ రుణాలు 2023లో $646.79 బిలియన్ గా చేరాయని ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ రుణ నివేదిక వెల్లడించిందండి. సో 2029తో పోలిస్తే ఇవి $31 బిలియన్ అంటే సుమారు 2.63 లక్షల కోట్లు అధికం. సో ప్రజెంట్ మనకి విదేశీ రుణాలు ఎంత ఉందండి, $648.79 బిలియన్ విదేశీ రుణం భారతదేశానికి ఉంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.